సో గుడ్ మార్నింగ్ గైస్. సో ఎయిర్పోర్ట్కి వచ్చాను. మనవాడు ఏం చేశాడంటే పార్కింగ్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే వాడు లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ 40 రూపీస్ ఇవ్వాలన్నాడు. ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ కార్డియో అవుతుంది ఈరోజు. సో ఇంకా 5 minutesలో వెళ్ళిపోతా ఎయిర్పోర్ట్లో. చెప్తా. నా ఫ్లైట్ వచ్చేసి 10:15కి ఉంది. నేను వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది కదా అని చెప్పి 7:20కి ప్రీ షెడ్యూల్ చేసుకున్నాను అనమాట ర్యాపిడోలో. అది కరెక్ట్ 7:10కి వచ్చిండు. చూస్తే మేము ఇంకా తొందర వచ్చేసినాము. ఇప్పుడు 8 అవుతుంది. 8కి వచ్చేసి మా 10:15 ఉంది ఫ్లైట్. చూద్దాం, ఒకసారి చెకింగ్ చేసుకొని మొత్తం ఎయిర్పోర్ట్ తిరుగుదాం. మీరు ఉండండి నాతో. సో స్టే ట్యూన్, మనం వెళ్తున్నాం. సో చూడండి ఎయిర్పోర్ట్ ఇలా ఉంది. మనమైతే టిప్ టాప్గా రెడీ అయినాం. లోపల వెళ్ళి చెకింగ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని ఏం తినలేదు. ఏమైనా తినడానికి ఉందో లేదో చూసి తినేద్దాం. ఇప్పుడే చెక్-ఇన్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ సైట్ చెక్-ఇన్ తీసుకొని సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అయినాక నేను ఎంటర్ అయిపోయినా. మనది బోర్డింగ్ టైం వచ్చేసి 9:20 ఉంది. సో మన ఫ్లైట్ కోసం ఇప్పుడు చూడాలి. డ్యూటీ ఫ్రీకి వచ్చిన అన్నీ చూద్దాం అన్న తినడానికి ఉన్నాయి అది. సో 9:20కి బోర్డింగ్ టైము. సో స్టే ట్యూన్. ఫ్లైట్ సో KFCలో ఇంకా ఏం స్టార్ట్ కాలే అంటే బర్గర్ కింగ్లో వచ్చి ఒక కోక్ బర్గర్ తీసుకుంటాం. సో ఇంకా 1 hour ఉంది బోర్డింగ్కి. ఇప్పుడు 8:20 అవుతుంది. 9:20కి బోర్డింగ్. సో మీన్ వైల్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని కోక్ తీసుకున్నా. తినడం అయిపోయింది. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తున్నాం. గేట్ నెంబర్ 20 నాది. సో తిని కోక్ తీసుకున్నా. కోక్ తాగుతూ గేట్ దగ్గరికి వెళ్దాం. సో గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదేమన్నా గేటు. ఇంకా ఎవ్వరు రాలేదు. నేను ఒక్కడనే వచ్చిన తొందరగా. బోర్డింగ్ వాళ్ళు, ఎయిర్ హోస్టెస్, ఆఫీషియల్స్ ఎవరు రాలేదు. సో కాసేపు చూద్దాం, సాంగ్స్ వినుకుంటా అలా చిల్ అవుదాం. అలా 1:30 కూర్చున్న తర్వాత బోర్డింగ్ అయితే అయ్యింది. వెళ్తున్నా. సో బోర్డింగ్ అయిపోయింది. పాస్ కూడా ఇచ్చిండ్రు. సో ఫ్లైట్కి వెళ్తున్నా. ఇంకో 2 hours ముంబైలో ఉంటా. బయోమెట్రిక్ అయ్యాక చెప్తాను. ఇది మన ఫ్లైట్ కాదు. ఏంటి మమ్మీ ఎవడు? చలో ముంబై. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే
ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా మీరు పిల్లలు ఫోన్ యూస్ చేయకుండా సార్ పని చేయండి. హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 2:20. నేను ఎయిర్పోర్ట్కి 11:45కి వచ్చిన అనమాట హైదరాబాద్ నుంచి. చాలామంది కలిసారు, వాళ్ళకు కూడా బయోమెట్రిక్స్ ఉన్నాయి. ఒకరికి 140, ఒకరికి 240, కొంతమంది 340 ఉంది. 240 ఉన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు అనమాట. 120కి అట్లా వెళ్తే ఇంకా వాళ్ళు రీచ్ కాలే అంట. సో ట్రాఫిక్ అయితే చాలా ఉంది ముంబైలో. సో నేను కూడా ఏమనుకుంటున్నా, ఇప్పుడు 240 లేదా 3 కల్లా స్టార్ట్ అవుతానండి. సో బయోమెట్రిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, రమ్మన్నారు. ఫోటోలు, ఫింగర్ ప్రింట్లు అన్నీ తీసుకున్నారు. సో చాలా తొందర అయిపోయింది. 4:30కి ఉండే, అది 3:40కి అయిపోయింది. అంటే వాకిన్ బయోమెట్రిక్స్ ఉండే అన్నారు. సో దానివలన తొందర అయిపోయింది అనమాట. అంటే వాకిన్ బయోమెట్రిక్స్ ఏంటంటే అప్పటికప్పుడే అక్కడ పంపించేస్తారు. స్లాట్ కోసం వెయిట్ చేసిన అవసరం ఉండదు. అదే మనం స్లాట్ గురించి వచ్చినాం అనుకో వెయిట్ చేసి వస్తుంది. సో నాకు బై లక్కీగా వచ్చేసింది. అండ్ కొంచెం ఆకలి అని చెప్పి బయటికి వచ్చాను. ఫ్లైట్ 9:20కి ఉంది. 8 o'clock కల్లా అక్కడైతే చాలు. కొంచెం వడపావు అది తినేసి పోదామని చెప్పి నేను పోతున్నాను. ఇలా నడుచుకుంటూ పోతున్నా. వాటర్ లేదు, వాటర్ బాటిల్ తీసుకోవాలి. చాలా టిప్స్ ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, షేర్ చేస్తాను, మీకు చెప్తా. ఓకే, షేర్ చేద్దాం. అలా నడుచుకుంటూ అక్కడ చాలామంది చెప్పారనమాట, కాలానగర్ అని ఉందంట. అక్కడ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి అన్నాడు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఇంకా 6 kilometers, ఇంకా 2 kilometers తక్కువ అవుతుంది. ఇంతకుముందు 8.9 ఉండే, ఇప్పుడు 6 అంటే 3 kilometers. సో 3 kilometers నడుచుకుంటూ వెళ్తున్నాను నేను బయోమెట్రిక్ సెంటర్ నుంచి. సో అక్కడికి వెళ్ళి ఏమేమి డిషెస్ ఉన్నాయో చెప్పి తినేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. One eternity later. Thousand years later.
ఇప్పుడే చెక్ఇన్ అయిపోయి హైదరాబాద్కు ఇప్పుడు గేట్ నెంబర్ 22 ఇప్పుడే చెక్ఇన్ అయింది. సో కొంచెం ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో సో గైజ్ నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా ప్లేన్లో బోర్డ్ అయ్యి 45 మినిట్స్ 50 మినిట్స్ తర్వాత ప్లేన్ అయితే స్టార్ట్ అయ్యింది రన్వే నుంచి. బట్ ఇంకా ముందు వీడియోలో నేను కట్ చేసేసాను. ఈ రన్వేలో అలా 1.5 అవర్ తిరిగి వెళ్ళిందనమాట. టోటల్ బోర్డ్ అయినప్పటి నుంచి 1 అవర్ 35 మినిట్స్ తర్వాత అయితే నా ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నా. అదేంటంటే మీ కాన్సులేట్, మీ ఇంటర్వ్యూ కానీ బయోమెట్రిక్ కానీ ఎక్కడ ఉన్నా, చెన్నై అయినా, కోల్కతా అయినా, ముంబై అయినా, ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా మీరు 3 to 4 అవర్స్ ముందు వెళ్ళేటట్టు చూసుకోండి. బికాజ్ ఫ్లైట్ నాది బై గాడ్ గ్రేస్ హైదరాబాద్ రిటర్న్ వెళ్తున్నప్పుడు నాది డిలే అయింది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. బట్ మార్నింగ్ వచ్చేటప్పుడు కనుక లేదంటే ముంబైకి బయోమెట్రిక్ వెళ్తున్నప్పుడు కనుక నాది లేట్ అయ్యి ఉంటే నాది పక్కా బయోమెట్రిక్ పోయేది. సో అందరికీ నేను ఇచ్చే నా ప్యూర్ ఎక్స్పీరియన్స్తో ఇచ్చే టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడు బయోమెట్రిక్కి వీసా అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో వీసాకి బయోమెట్రిక్ అయినా ఇంటర్వ్యూకి అయినా వెళ్ళేటప్పుడు 3 to 4 అవర్స్ ముందే వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. బై రోడ్ అయినా, బై బస్ అయినా, బై ట్రైన్ అయినా, బై ప్లేన్ అయినా. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత చిన్న చిన్న డాక్యుమెంట్స్కి, జిరాక్స్కి, దానికి దీనికి అని చెప్పి చాలా తిప్పుతారు. నేను కూడా మార్నింగ్ హైదరాబాద్ టు ముంబై తొందరగా వెళ్ళాను. బై ఛాన్స్ నేను వెళ్తే వాకిన్ అయ్యింది, నాది తొందర అయిపోయింది. ఒకవేళ నాది స్లాట్ ఉండుంటే నేను వెయిట్ చేయాల్సి వచ్చేది. మనం వెయిట్ చేసిన ప్రాబ్లం లేదండి. అక్కడికి వెళ్ళి మనం తినడము ఏదో ఒకటి చేసుకోవచ్చు. లేదు కరెక్ట్ టైంకి వెళ్తే సరిపోతుంది అని చెప్పి లాస్ట్ మూమెంట్లో మన స్లాట్కి 10-25 మినిట్స్ ముందు వెళ్ళి మనం అక్కడ వెళ్ళి టెన్షన్ పడే బదులు కొంచెం అర్లీగానే వెళ్తే మనకే మంచిది. ఎందుకంటే నేను కూడా అలానే అనుకొని లేటుగా టైంకి పోదాం అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత 2 అవర్స్ కూడా 20 మినిట్స్లో అయిపోయాయండి. నిజంగా చెప్తున్నాను. నాకు మాత్రం పాతాళ భైరవి గుర్తొచ్చింది వీసా బయోమెట్రిక్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనకున్న ఆ టెన్షన్కి, ఆ అట్మాస్ఫియర్కి, చుట్టుపక్కల అంతమంది ఉంటారు కదా, ఆ అట్మాస్ఫియర్కి మనకు పక్కా అనిపిస్తుంది. గంటలు మినిట్స్లో మాట్లాడడానికి అయితే టైం పడదు. సో మనం మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే తొందరగా వెళ్ళి కామ్గా వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు విని. మెయిన్గా క్యూస్ చాలా ఉంటాయండి. బయోమెట్రిక్ అయినా ఇంటర్వ్యూ అయినా క్యూ మాత్రం చాలా ఉంటుంది. ఏ కాన్సులేట్ అయినా తీసుకోండి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీలో చాలా ఎక్కువ కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి చాలా క్యూ ఉంటుంది. సో మీకు చాలా పేషెన్స్ కావాలి. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని లేదంటే తినడానికి ఏదైనా తెచ్చుకోండి. ఫ్రూట్స్ అయినా, వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. సో ఇది నా ట్రావెల్ వ్లాగ్ మాత్రమే అన్నమాట. దీని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా వీసా బయోమెట్రిక్ ఎక్స్పీరియన్స్, సో అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏమేమి అడుగుతారు, ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి లోపల, డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలి, బోత్ బయోమెట్రిక్ అండ్ ఇంటర్వ్యూ మొత్తం నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సో ఆ వీడియో అయితే రాబోతుంది. సో ఆలోపు ఈ వీడియోని మీరు బాగా సపోర్ట్ ఇచ్చి నా కొత్త ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఇండియా నుంచి యూఎస్ఏ వెళ్ళబోతున్నాను. సో ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయినా. ఫ్లైట్ 1 గంట డిలే అయింది. 9:20కి ఫ్లైట్ ఉండి 10:45కి హైదరాబాద్ ఉంది.
బట్ ఇప్పుడు 11:50 అవుతుంది. బయటికి వెళ్ళేసరికి 12, 1 hour డిలే అయింది. సో బయోమెట్రిక్లో ఏమేమి జరిగింది, అక్కడ ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి అండ్ లాకర్స్ గురించి చాలా పెద్ద అప్డేట్ ఇస్తాను. ఇంటికి వెళ్ళాక మీకు మంచి అప్డేట్స్ ఇస్తా, క్లియర్గా మంచివి. ఎవరికైతే ముంబై పడుతుందో వాళ్ళకి అన్ని అప్డేట్స్ ఇస్తాను నేను. అండ్ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, ఇంకా చాలా ముందు చాలా వీడియోస్ వస్తాయి. సో కీప్ సపోర్టింగ్. So thank you so much for watching my video and hope you like my channel and subscribe to my channel. Bye bye.